నేటితో సిబిఐ కేసులో కవితకు కస్టడీ ముగియనుంది. రౌస్ అవెన్యూ కోర్టులో ముగియనుంది సిబిఐ కస్టడీ. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ కేసులో నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగినుంది. అలాగే రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు తిహార్ జైలు అధికారులు. మరొక వైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్రపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు సిబిఐ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసింది. అన్మోర్ ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో అది ముగియనున్న నేపథ్యంలోనే రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు కవితను ప్రవేశపెట్టబోతున్నారు. వన్స్ ఆమెను ప్రవేశపెట్టిన తర్వాత కవిత తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసు పైన ఉన్నటువంటి విచారణ అంతా కూడా కంప్లీట్ అయింది. అండ్ మోర్ ఓవర్ కస్టడీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలని కూడా అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు 11 గంటలకు ఆమెను కోర్టుకు తీసుకుని వచ్చిన తర్వాత ధర్మాసనం ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆమె తరఫున అడ్వకేట్లు దాఖలు చేసేటటువంటి బెయిల్ పిటిషన్, అదేవిధంగా సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతుందో వాటి రెండింటి మీద కూడా విచారణ జరగబోతుంది. ఆ విచారణ అనంతరం కూడా కవితకు బెయిల్ మంజూరు చేయబోతున్నారా లేకపోతే బెయిల్ పిటిషన్ కొట్టేయబోతున్నారా అనేది చూడాల్సినటువంటి అవసరము. కానీ సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా కూడా ఈ కేసులో ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరు అయితే డెఫినెట్ గా కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది. విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణ చాలా కీలకమైనటువంటి దిశలో ఉన్న నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ మంజూరు చేయకుండా ఉండడమే మంచిది అంటూ కూడా సిబిఐ అధికారులు గతంలో కూడా వాదనలు వినిపించారు. సేమ్ వాదనలు ఇప్పుడు కూడా వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అని చూడాలా. కవితకు బెయిల్ మంజూరు చేయబోతుందా రౌస్ అవెన్యూ కోర్టు, లేకపోతే ఆమెను మళ్ళీ కస్టడీకి ఇవ్వబోతున్నారా, లేకపోతే ఆమెను జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచబోతున్నారా? ఎందుకంటే సిబిఐ అధికారులు మళ్ళీ కూడా తమ కస్టడీలోకి కావాలంటూ కూడా కవితను అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె కస్టడీకి పిటిషన్ దాఖలు చేస్తారా, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచబోతున్నారా, లేకపోతే ఆమెకు బెయిల్ మంజూరు చేయబోతున్నారు? వీటన్నిటికీ కూడా మరికొన్ని గంటల్లోనే సమాధానం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. నేడు సిబిఐ కేసులో కవితకు కస్టడీ ముగియనుంది. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కోర్టు అధికారులు. మరొక వైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు సిబిఐ అధికారులు.